ఏపీ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తరలి వస్తున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వీరితో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అయితే ఏపీలో ఇప్పటికే పలు చోట్ల ఈవీఎంలు మొరాయింపులు, మరోవైపు పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటి ఘటనలకు అడ్డుగోడ పడటం లేదు. ఇక ఏపీలో మరింత సమాచారం, పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, చెప్పండి, ఇక పోలింగ్ శాతం ఏ విధంగా జరుగుతుంది? గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. పోలింగ్ అయితే ప్రజల్లో విపరీతమైన చైతన్యం కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా బారులు తీరారు. 11 గంటల సమయానికి అయితే 9% పోలింగ్ చేరుకుంది. ఇంకా ఎక్కడ ఓటర్ అక్కడే బారుల్లో క్యూ లైన్లలో నిలబడుతున్నట్టు ఓటర్లలో ఎంత చైతన్యం ఎలాగొచ్చిందన్న సందేహం మాత్రం చాలా మంది కలుగుతుంది. అధికారులు కూడా ఎవరు ఇంతగా పోలింగ్ జరుగుతుందని ఊహించలేదు. తాము 70% పైన ఓటింగ్ జరుగుతుందని అనుకున్నామని తీరా చూస్తే ప్రజలు చాలా ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి తలరావడం తమకు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నారు. అధికారులు చెప్తున్నారు. అందుకే ఇన్ని భారీ ఏర్పాట్లు చేయలేకపోవని అయినప్పటికీ టెంట్లు అవి వేసామని ఎండ దృష్ట్యా ఈ ప్రజలైతే కనుక ఆ టెంట్లు దాటేసి ఏకంగా రోడ్డు మీదకి రావడం మాత్రం తమకు కొద్దిగా కాస్తంత ఆందోళన కలిగిస్తుందని, అయినప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఈవీఎంలు కూడా సక్రమంగా అన్ని పనిచేస్తున్నాయి. ఓటింగ్ ప్రక్రియ కూడా నెమ్మదిగానే బాగానే జరుగుతుందని చెప్పాలి. ప్రతి చోట ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు కూడా ఓట్లు వేశారు. అలాగే వృద్ధులు, వికలాంగులకు కూడా ప్రత్యేక కాకినాడలో అయితే ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన కేంద్రాలు చక్కగా ఉన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి 7 మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లు పెట్టారు. పింక్ పోలింగ్ స్టేషన్ అని పేరు పెట్టారు. వీటికి కేవలం మహిళలు మాత్రమే ఓటు వేసేలాగా. అలాగే వికలాంగుల కోసం రెండు పెట్టారు. ఇలాగ ప్రతి నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎటువంటి ఓటు వేయడానికి ఆటంకం లేకుండానే ముందు సాగుతుంది. అయితే అధిక సంఖ్యలో ఓటర్లు బారులు తీయడం మాత్రం కాస్తంత ఆందోళన కలిగించే విషయం కానీ చెప్పాలి. ఎందుకంటే వృద్ధులు కానీ వికలాంగులు కానీ వీరిని వీల్ చైర్లో ఓటింగ్ ప్రక్రియకు తీసుకెళ్తూ ప్రత్యేకంగా వీరితో ఓటు వేస్తున్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగుతున్న ఈ ఓటర్లు మాత్రం ఎక్కువ సంఖ్యలో రావడంతో క్యూ లైన్ మాత్రం పెద్దగా కదలట్లేదని చెప్పుకోవాలి. దురాని, అదేవిధంగా పిఠాపురం 153వ పోలింగ్ బూత్ లో పవర్ కట్ అయిందని మనకి వార్తలు వచ్చాయి. అసలు ఎందుకు అక్కడ పవర్ కట్ అయింది? ఇప్పుడు అధికారులు చర్యలు తీసుకున్నారా? అక్కడ ఓటింగ్ జరుగుతుందా? పిఠాపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? పిఠాపురంలో అయితే కనుక నిశ్శబ్దమే జరుగుతుందని చెప్పాలి. అక్కడ ఒక పిఠాపురం అనే కాదు, మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా విద్యుత్ సదుపాయం సరిగ్గా లేదని చెప్పాలి. ఎందుకంటే పగలు కాబట్టి ఎండాకాలం పెద్దగా లైటింగ్ అవసరం ఉండదు అని చెప్పేసి ఇవన్నీ స్కూళ్ళు, పాత స్కూళ్ళు, ఈ పోలింగ్ కేంద్రాలన్నీ కేవలం 1-2 ట్యూబ్లైట్లతో సరిపెట్టారు, 1-2 ఫ్యాన్లతోటి. అయితే ఈ లైటింగ్ సరిపోవడం, ప్రజలు పెద్ద ఎత్తున రావడం, దాంతో లైటింగ్ సరిపోగా ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ సదుపాయం కొన్ని కేంద్రాల్లో ఫెయిల్ అవ్వడంతో తీవ్ర ఇక్కట్లు మాత్రం ఎదుర్కొంటున్నారు. అయితే పోలింగ్ కేంద్రాల్లో రాత్రికే చేరుకున్న ఎన్నికల సిబ్బంది మాత్రం తీవ్ర అవస్థలు పడ్డారు. అలాగే వారికి 5 గంటల నుంచే మాక్ లైవ్ అంటూ నిద్ర లేపడం దగ్గర నుంచి విధులు నిర్వహణలో జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా కాస్త అలసటగానే కనిపిస్తున్నారు. ఇంతమందిని వాళ్ళు ఓటేసే ప్రక్రియలో పాల్గొన్న వారికి కూడా చాలా అలసటగానే ఉంది ఉద్యోగం కూడాను. అయితే కాకినాడ, పిఠాపురంలో కేంద్రాల్లో మాత్రం మహిళా సిబ్బంది నియమించడంతో వాళ్ళని చూసి ఓటర్లు ఎవరు కూడా విసుగు చెందట్లేదు. ఎందుకంటే ఎన్నిక అధికారులుగా మగవాళ్ళు ఉంటే వాళ్ళ మీద నోరు పారుచుకునేవారు చాలా మంది ఉండేవారు. అయితే ప్రస్తుతం మహిళా అధికారులు కాబట్టి వాళ్ళతో స్మూత్ గానే ఓటర్లు ప్రవర్తిస్తున్నారు. ఓటర్లో కూడా అలాగే సహనం కనిపిస్తుంది. చాలా నెమ్మదిగానే వెళ్తున్నారు. శాంతియుత వాతావరణాన్ని పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. శాలిని. థ్యాంక్ యూ దురాని.